ఉద్యోగరీత్యా మనలో చాలా మంది ఫారెన్కి వెళ్తున్నారు కదండి. అలాంటప్పుడు ఒక్కోసారి కొంతమందికి లవ్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి. అది మనం తరచుగా చూస్తూ ఉన్నాం కూడా. ఒకవేళ మన ఇంటి కోడలు చైనా అమ్మాయి అయితే తనకు మనం ఎలాంటి నగలు ప్లాన్ చేయొచ్చు దీని గురించి మీకు తెలుసుకోవాలని కదా. మరి ఇంకెంత ఆలస్యం, మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు ఒక చైనా అమ్మాయి కోసం మన ట్రెడిషనల్ నగలు తయారు చేశారట. మరి అవేంటో చూసేద్దాం. హలో అనిత గారు. హలో అండి. అనిత గారు, మన ట్రెడిషనల్ నగలు ఎలా ప్లాన్ చేసుకోవచ్చో మీరు చాలా ఐడియాస్ ఇచ్చారు. బట్ ఒక ఫారెన్ అమ్మాయిని మన ఇంటికి కొడుకుగా తెచ్చుకుంటే తనకి మన ట్రెడిషనల్ నగలు సూట్ అవుతాయండి, లేకపోతే తనకు తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలంటారా? డెఫినెట్లీ తనకు తగ్గట్టు ప్లాన్ చేయాలండి. అంటే వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ కాంప్లెక్షన్, అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కంఫర్ట్ లెవెల్. వాళ్ళకి ఎక్కువ నగలు వేసుకునే అలవాటు ఉండదు. సో ఇప్పుడు నేను చేసిన బ్రైడ్ వచ్చేసి చైనీస్ అమ్మాయి అండి. అండ్ కొంచెం చైనీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీస్ ఫేర్ గా ఉంటారు. చాలా స్కిన్ అనేది చాలా డెలికేట్ గా ఉంటుంది వాళ్ళకి రెడ్ వచ్చేసి చాలా లక్కీ కలర్ చైనీస్ కి. సో అందుకని వాళ్ళ కాబోయే మదర్లో ఆమె వచ్చి నాతో డిస్కస్ చేసి దెన్ ఫస్ట్ వచ్చేసి ఒకటి రెడ్ స్టోన్స్ లో అనేది చేద్దాము అని చిన్న సెట్ ఒకటి చూడండి, బ్రైట్ రెడ్ రూబీస్. దిస్ ఇస్ లైక్ చిన్న పీసే, మీరు గమనిస్తే ఇది పెండెంట్. ఓకే, ఒక గ్రేప్ బంచ్ అన్నమాట. ఇది ఈ డిజైన్ పైన చూస్తే ఇదంతా క్లైంబర్స్ అన్నమాట, తీగలు. అంటే ఒక గ్రేప్ బంచ్ కి ఎలా ఉంటాయి అన్ని స్టెమ్స్ సన్నగా, ఆ ఎఫెక్ట్ అన్నమాట. ఇది కిందికి వచ్చేసి అనేది బ్రైట్ రూబీస్ అనేది ఆల్మోస్ట్ దానిమ్మ గింజ కలర్ లో ఉన్నాయన్నమాట, పెద్ద సైజ్ రూబీస్. సో నాకేంటంటే ఇది ఒక ఇండో వెస్టర్న్ డిజైన్. చిన్న టాప్స్ ఉంటే చాలా అన్నట్టుగా వెస్టర్న్స్ పైన వాళ్ళు స్కర్ట్స్ కూడా వేసుకుంటారు బాగా. సో జస్ట్ అందుకని సింపుల్ స్టడ్స్ పెట్టాము. మోర్ లైక్ చైనీస్ ఎక్కువ జ్యువెలరీ వేసుకోరు, మీరు గమనించి ఉంటే. అందుకని లైట్ వెయిట్ లో చిన్న పెండెంట్ సెట్ ఒకటి రెడ్ లో అన్నమాట. ఒకవేళ ఇది వేరే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఆప్షన్స్ ఏం ఆప్షన్స్? రూబీ బీడ్స్ అండ్ పర్ల్ స్ట్రింగ్. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఇందుకి ఈ పెండెంట్? పెండెంట్ సెట్ ఇస్ అబౌట్ 15 grams. 15 grams? Yeah, just the pendant and tops. సో చాలా 15 grams లో చాలా బ్రైట్ అండ్ అలాగే బ్యూటిఫుల్ నైస్, చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సెట్ చేసాము అమ్మాయికి. ఇదండి వైట్ సెట్ అన్నమాట. ఇది చూడటానికి అనేది ఎలిగెంట్ గా ఉండేటట్టు, అండ్ దెన్ మరీ ట్రెడిషనల్ డిజైన్ కాకుండా ఇట్స్ మోర్ లైక్ ఇండో వెస్టర్న్ డిజైన్. ఈ టోటల్ నెక్ పీస్ లో మీరు గమనిస్తే నంబర్ ఆఫ్ స్టోన్స్ చూసారా ఎంత తక్కువగా ఉన్నాయి. సో అలా సీత్రూ డిజైన్ అన్నమాట. గోల్డ్ ఎక్కువ కనిపించట్లేదు, స్టోన్స్ ఎక్కువ లేవు, సటిల్ గా చాలా సింపుల్ గా ఒక్క సౌత్ సీ పర్ల్ తో అనేది చిన్న సైజ్ నెక్లెస్. ఇది టోటల్ గా ఓన్లీ అబౌట్ 7 inches అండి నెక్లెస్. ఇక్కడ సన్న చైన్ ఇచ్చాము, బ్యాక్ చైన్. దెన్ దీనికి మ్యాచింగ్ వచ్చేసి ఇక్కడ చిన్న ఇయర్ రింగ్స్ అండి. వెయిట్ వచ్చేసి అబౌట్ 25 grams విత్ బ్యాక్ చైన్, నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్. టోటల్ గా 25 grams. వీటిపైకి ఈ నెక్లెస్ బాగుంటది. అండ్ దెన్ వాళ్ళకి ఒక జత గాజులు చేయించాలనుకున్నారు. సో వాళ్ళు ఏంటంటే మామూలుగా గాజులు డైలీ వేసుకోరండి. సో అందుకని దీనికి సెట్ గా చేసేసాము ఇదన్నమాట. ఇది రఫ్ యూస్ కి వాడుకోవచ్చండి, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. స్టోన్స్ ఊడటం అట్లాంటిది ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇందులో మధ్యలో స్టడ్ చేసాం స్టోన్స్ ని, సైజ్ కి కాకుండా. మామూలుగా ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ బదులుగా లేదా కంకణాల బదులుగా ఈ నెక్లెస్ ఇయర్ రింగ్స్ ఉన్నప్పుడు దీనికి సెట్ చేసేస్తే కంప్లీట్ ఉంటుందని చెప్పాను నేను. సో ఆవిడ ఇమీడియట్ గా అగ్రీ అయ్యారు అనమాట. సో ఇట్స్ లైక్ కంప్లీట్ సెట్. మోరోవర్ ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ బదులు ఇలా స్టడెడ్ బ్యాంగిల్స్ వేసుకుంటే కూడా బాగుంటుంది అమ్మాయికి. అన్ని ట్రెడిషనల్ వెస్టర్న్ టైప్ కూడా బాగుంటాయి. అందుకని ఇంకోటి ఏంటంటే ఫేర్ గా అలా బుద్ధిగా క్యూట్ గా ఉంది అమ్మాయి. సో నాకు అనిపించింది డెఫినెట్లీ దిస్ విల్ లుక్ గుడ్. వెల్, సో ఈ సెట్ కోసం ఇదేంటంటే కంప్లీట్ సెట్ విత్ బ్యాంగిల్స్ వచ్చేసింది. సో ఇది సపరేట్ బ్యాంగిల్స్ కూడా వాడుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ద మోస్ట్ ఎసెన్షియల్ పీస్ ఆఫ్ ఆర్నమెంట్ ఇండియన్స్ కి చూస్తారా, ఇదండి
బ్లాక్ బీడ్స్. నాకు కావాల్సింది ఏంటంటే బ్లాక్ బీడ్స్ బాగా కనిపించాలని. ఫేర్ స్కిన్ పైన బ్లాక్ బీడ్స్ క్యూట్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ సింగిల్ లైన్, చిన్న సింగిల్ లైన్ అన్నమాట. వాళ్ళు అలా డైలీ ఎప్పుడంటే అప్పుడు వేసుకోవటానికి. దీనికి వచ్చేసి కాంబినేషన్ చూసారా, కలర్ స్టోన్ వాడాము. డబల్ షేడ్, అది లైట్ బ్రౌనిష్ కైండ్ ఆఫ్ షేడ్ అనమాట. అది సెమీ ప్రెషియస్ స్టోన్. అది చాలా ఫేర్ స్కిన్ పైన వైట్ స్టోన్స్ పెండెంట్ అనేది అసలు ఇంట్రెస్టింగ్ ఉండదని, ఐ మీన్ నాట్ ఈవెన్ గోల్డ్ పెండెంట్, అందుకని ఇది డిజైన్ చేశాం. సో ద హోల్ పీస్ ఇస్ జస్ట్ లైక్ 7 grams విత్ పెండెంట్. సో వెయిట్ ఇస్ లైక్ నాట్ అ ప్రాబ్లం వాళ్ళకి. చూడటానికి బాగుండాలి, కంఫర్టబుల్ గా ఉండాలి. ఇది ప్రధాన పుంగురం అండి. ఇందులో వాళ్ళకి చెప్పాను కదా, రెడ్ ఈజ్ అ వెరీ ఆస్పిషియస్ కలర్, అందుకని ఒక చిన్న రెడ్ రూబీ పెట్టాను ప్యూర్ షేప్ లో. సో గోల్డ్ ఇంకొక రెడ్ స్టోన్ అంతే అనమాట. ఇంకా ఇది అబౌట్ 6 grams, 5.5 to 6 grams. అదే మళ్ళీ ఇది వచ్చేసి పెళ్లి కొడుకుకి మామూలుగా అనేది బటుకు అని రింగ్ చేస్తారు కదండి బాయ్ కి. సో ఇలా చూస్తే మీకు స్మూత్ ఫినిషింగ్ లో సాలిడ్ గా ఎక్కువ థిక్నెస్ లేకుండా రింగ్ అనేది ప్లెయిన్ గోల్డ్ రింగ్ అండి ఇది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సూత్రాలండి. ఇది ప్లెయిన్ గోల్డ్ లో సూత్రాలన్నీ. సో ఇవి 2 pieces. సూత్రాల్లో గోల్డ్ అనే మోడల్స్ వచ్చేసాయి కదా, వచ్చాయి కానీ ఇంకా ప్రత్యేకంగా వాళ్ళ యాన్సిస్ట్రల్ డిజైన్ ఏదైతుందో అదే చేసామన్నమాట. సో 2 సూత్రాలు. సో సూత్రాల మధ్యలో మళ్ళీ అనేది బ్లాక్ బీడ్స్ అండ్ కోరల్ చేసుకుంటారు. దెన్ మళ్ళీ దానికి రెడీగా తీగ అనమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత గోల్డ్ చైన్ లో వేసుకుంటారు కదా తీగలో చుట్టేసి, సో దానికి. అండ్ దెన్ బట్టలు. సో వాట్ ఐ మీన్ టు సే, ఇవన్నీ కూడా పద్ధతులు ఫారినర్ అయినా సరే మనం చేయడంలో తప్పు లేదండి. లైక్ యాజ్ లాంగ్ యాజ్ ద గ్రూమ్ అంటే పెళ్లి కొడుకుకి ఆబ్జెక్షన్ లేనప్పుడు అనేది ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది నిజంగా. అంటే బేసిక్ గా ఒక ఫారెన్ అమ్మాయికి ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందో ఐడియా ఉండదు, మన ఇష్టం ఉన్నట్టు మనం చేసేస్తాం. ఇంత సింపుల్ గా బ్యూటిఫుల్ గా అంటే తను కూడా ఇంట్రెస్ట్ అవుతుంది, తను కూడా వేసుకుని ఇంట్రెస్ట్ కలుగుతుంది. అండ్ చాలా మంచి డిజైన్స్ చూపించారంటారు, చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్స్. థ్యాంక్స్.